ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. ఈ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులున్నారు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. ఈ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులున్నారు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులున్నారు. ఇక సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. నవీన్ చెప్పండి. నవీన్ కూడా పోలింగ్ నమోదైనట్టు కూడా ఎన్నికల అధికారి కూడా తెలపడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 57.70% కూడా పోలింగ్ కూడా నమోదైనట్టు కూడా ఎన్నికల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లకు కూడా అన్ని వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా ఇటు కరోల్బాగ్ సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా తక్కువగా ఓటింగ్ శాతం కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అత్యధికంగా మాత్రం నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అత్యధికంగా 52.73% పోలింగ్ కూడా నమోదైంది. ఇక న్యూఢిల్లీలో మాత్రం అత్యల్పంగా మాత్రం 43.1% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే చాలా మంది ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇటు యూత్ సంబంధించినటువంటి చాలా వరకు కూడా వారు ఖచ్చితంగా కొంత మార్పు వచ్చేటువంటి దిశ కూడా వారు ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆప్ 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం బీజేపీ ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఢిల్లీకి వచ్చి వారు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం 70 నియోజకవర్గాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు మరి కాసేపట్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే బాహాబాయిగా కూడా ఎన్నికల ప్రచారం కూడా జరిగింది. ఒక టఫ్ ఫైట్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీకి ఆప్ మధ్య పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపై కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 8 తారీఖున ఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యేటువంటి నేపథ్యంలో మాత్రం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మాత్రం ఇటు బీజేపీ మొత్తం ఉచిత పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైనే వారు కూడా దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఆప్ కూడా అదే విధంగా దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో ప్రధాని మోడీ ప్రచారం చేసినటువంటి సమయంలో బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేసినటువంటి సమయంలో కావచ్చు వారందరూ కూడా ఒకే నినాదంతో ముందు కూడా వెళ్ళడం జరిగింది. 3 సార్లు బీజేపీ సెంట్రల్లో
ప్రజలందరూ కూడా వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఢిల్లీలో కూడా అవకాశం ఇచ్చి చూడాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ ట్యాగ్ లైన్ని వీరు ప్రచారంలో కూడా వాడినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఒకసారి బీజేపీకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు కూడా ఆ అంశాలపైనే వారు ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆప్ మాత్రం ఒకటి చెప్తుంది, గత 3 ఏళ్ల పాటు ఆప్ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే మొదటిసారి ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిచింది. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినటువంటి సందర్భం నెలకొంది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భం నెలకొంది. కానీ ఖచ్చితంగా ఈసారి చాలా వరకు మార్పు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జిట్స్ పోల్స్ కూడా సరిగా 6:30 గంటలకి ఈ యొక్క ఎగ్జిట్స్ పోల్స్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక, నవీన్, అయితే ఈ 58% వరకు ఇప్పటి వరకు పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది నిమిషాలని పోలింగ్ ముగిసే సమయం దగ్గర పడుతోంది. మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? అయితే ఈసారి బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. అంటే ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే మాత్రం అదేవిధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు చెప్పే విధానం కావచ్చు, వారి ఓటర్ నాడి కూడా అదేవిధంగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కూడా చివరి మూమెంట్లో చాలా వరకు చేంజెస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా ఊహించినటువంటి ఫలితాలు కూడా హర్యానాలో కూడా వచ్చినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఢిల్లీలో కూడా అదే విధంగా కూడా వారందరూ కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఉదయం అదే అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు స్పష్టంగా ఒకటే చెప్పారు, ఈసారి కూడా ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పేసి కూడా ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పోటీ చేసినటువంటి నేతలు కావచ్చు, వారు కావచ్చు, ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం, ఎందుకంటే ప్రజలు పరిపాలన చూసి వారందరూ కూడా చాలా వరకు నిరాశగా ఉన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి సంబంధించినటువంటి ఎక్కడ జరగలేదు అని చెప్పేసి ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అందుపాటు అమిత్ షా రోడ్ షో చేసేటప్పుడు కావచ్చు, ఇంకా ఇతర పార్టీకి అంటే ఇటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ముఖ్య నేతలు పోటీ చేసిన అటు ప్రచారం చేసినటువంటి సందర్భం కావచ్చు. ఇటు ఇక్కడ కేవలం ఆప్కి బీజేపీ 2 పార్టీల మధ్యనే ఆ టఫ్ ఫైట్ కూడా కొనసాగినటువంటి సందర్భం నెలకొంది. అయితే మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడి కానున్నాయి. అయితే ఏదైతే బీజేపీ ప్రకటించిన పథకాలకు ఖచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతారు అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా. అంటే ప్రజల నాడి మొత్తం అదే విధంగా కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్స్ పోల్స్ కూడా కొన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా వన్ సైడ్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది, అంటే సరిగా 6:30 తర్వాత, ఎందుకంటే 6 వరకు ఈ యొక్క పోలింగ్ కూడా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 6 గంటల లోపు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. 6 నుంచి 6:30 వరకు కూడా వారికి సంబంధించినటువంటి పోలింగ్ పూర్తవుతుంది. కాబట్టి సరిగా 6:30కే ఎగ్జిట్స్ పోల్స్ అనేది కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా కూడా చెప్పడం జరిగింది. అంటే ముందు ఆ విడుదల చేసే ముందు ఖచ్చితంగా వారిపై చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఎగ్జిట్స్ పోల్స్ అనేది కూడా సరిగా 6:30కే ఈ ఎగ్జిట్స్ పోల్స్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్స్ పోల్స్ చాలా వరకు అంటే అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి అవి తారుమారయ్యేటువంటి సందర్భాలు కూడా చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాం. అంటే ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఎగ్జాక్ట్గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ అంటే చాలా తక్కువ. అంటే ఒక 60% ఎగ్జాక్ట్ అయితే మిగతా 40% నెగిటివ్ అయ్యేటువంటి సందర్భాలు కూడా చాలా వరకు చాలా రాష్ట్రాల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ప్రజల నాడి అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఎవరు కూడా చెప్పలేము, ఎందుకంటే వారి ఆలోచన కావచ్చు, చివరి మూమెంట్లో పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈవీఎంపై బటన్ నొక్కేంత వరకు కూడా ఎవరు కోటేశారనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నవీన్, అయితే అటు ఆప్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, గెలుపు తమదేనంటూ కూడా. అయితే అక్కడ ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అంటే
పోలింగ్ కేంద్రాల వద్ద అంటే ఉదయమే ఎవరైతే క్యాండిడేట్స్ కావచ్చు, ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఉదయమే అంటే ఫస్ట్ అవర్లోనే ఓటు హక్కు కూడా వినియోగించుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కొంత మందకొడిగానే సాగినటువంటి పోలింగ్ తర్వాత కొంత పికప్ అయింది. అంటే ఎక్కువగా ఓటింగ్ శాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా భావించింది. అంటే గతసారి జరిగినటువంటి ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెంచేటువంటి విధంగా కూడా అనేక ప్రయత్నాలు కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా స్వయంగా సోషల్ మీడియా దాంట్లో పోస్టులు చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ వచ్చే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు 58% పోలింగ్ కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది చివరి 1 అవర్లో. అంటే ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈవినింగ్ టైంలో ఎక్కువగా క్రౌడ్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఓటర్స్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాయంత్రం పూటనే వస్తారు. కాబట్టి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఢిల్లీలో ఎక్కువగా చలి ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం చాలామంది ఉదయం 11 నుంచి 11, 12 తర్వాతనే వారు ఓటేసేందుకు కూడా ఇటు పోలింగ్ స్టేషన్స్ కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చివరి మూమెంట్లో పర్సంటేజ్ ఎంతవరకు వస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.